భారత కార్పొరేట్ దిగ్గజాలలో రిలయన్స్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ మిగిలిన కంపెనీలకు అందరంత దూరంలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా దేశంలో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా రికార్డులకెక్కింది. 2023 అక్టోబర్ వరకు మార్కెట్ విలువ ఆధారంగా యాక్సిస్ బ్యాంక్, హెల్త్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, బర్గర్గి ప్రైవేట్ ఇంకా ఉరాన్ ఇండియా కలిసి రూపొందించిన జాబితాలో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రిపోర్టు తయారు చేసిన సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 15.6 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు ఇది 19.65 లక్షల కోట్లకు చేరింది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 12.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11.3 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ 10 జాబితాలోకి తిరిగి వచ్చాయి. సన్ ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలతో ఫైనాన్స్, హెల్త్ కేర్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ, ఆటోమోటివ్ వరకు అన్ని రంగాల్లో కంపెనీలు ఈ జాబితాలో ర్యాంకుని సాధించాయి. ఈ ఏడాది జాబితాలోకి కొత్తగా 61 కంపెనీలు వచ్చి చేరాయి. పారిశ్రామిక ఉత్పత్తుల రంగం నుంచి అత్యధికంగా 16 ఉండగా, ఆర్థిక సేవల రంగంలో 10 కంపెనీలు ఉన్నాయి. 52 కంపెనీలు దశాబ్దం కంటే తక్కువ చరిత్ర కలిగినవి కాగా, 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడి ప్యారీ కూడా ఈ లిస్టులో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కే చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ లిస్టులో 28వ స్థానంలో ఉంది. కాగా టాప్ 500 కంపెనీల మొత్తం విలువ 231 లక్షల కోట్లు ఉండగా, ఇది చాలా దేశాల జీడీపీల కంటే ఎక్కువ. గతేడాది జాబితాలో మొత్తం 36 నగరాల నుంచి కంపెనీలు ఉండగా, ఈసారి 44 నగరాలకు చెందిన కంపెనీలు ర్యాంకులు సాధించాయి.